హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్కుద క్రేజీ బాయ్ ఛానల్. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వన్ డే ఇన్ కోనసీమ. ఫ్రెండ్స్, డిసెంబర్ 24న మా ఫ్రెండ్ పెళ్ళయిందండి. అన్ఫార్చునేట్లీ నేను ఆ పల్లికి అటెండ్ అవ్వలేకపోయాను. సో అందుకే వీకెండ్ లో వచ్చానండి, కలిసి విష్ చేద్దామనేసి. నాతో పాటు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారండి. కనిపించేదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లండి. నేను కోనసీమకు రావడం ఇదే ఫస్ట్ టైం అండి. చూసి షాక్ అయిపోయానండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నేచర్. ఇంటి పక్కనే చూడండి ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో. హైలైట్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే అండి, వాళ్ళ ఇంటి నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఒక పెద్ద పాండ్ కూడా ఉందండి. పదండి చూపించేస్తాం మీకు. మూవీస్ లో చూపించినట్టు ఈ కొబ్బరి తోటలోనే మా ఫ్రెండ్ పెళ్ళయిందంట అండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఒక్కరోజు 2 రోజులు అయితే సరిపోదండి. అట్లీస్ట్ 1 వీక్ టైం కావాలి మొత్తం గోదావరి జిల్లా మొత్తం తిరగాలంటే. నేను చెప్పిన పాండ్ ఇదేనండి. చూడండి ఎలా ఉందో. చూసి మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చిందో ఈ సీనరీ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ మూమెంట్ ని. నో ఎయిర్ పొల్యూషన్, నో సౌండ్ పొల్యూషన్, అంతా న్యాచురల్ అండి. మేమున్న చోటు నుంచి యానం బీచ్ జస్ట్ 15 to 20 కిలోమీటర్స్ ఫార్ ఉంటుందండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. ఆ బీచ్ కూడా చాలా బాగుందండి. అండ్ ఎన్నో మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంటండి అక్కడ. ఎస్టర్డే నైట్ మేము అక్కడే స్టే చేసామండి. అండ్ వీ ఎక్స్ప్లోర్డ్ లిటిల్ బిట్ అండ్ హ్యాడ్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ఓవర్ దేర్ అండి. ఇక్కడ నుంచి కాకినాడ బీచ్ కూడా చాలా దగ్గరంటండి. కంపారిటింగ్ టు ద యానం బీచ్, కాకినాడ బీచ్ చాలా బాగుంటుందంటండి. అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ మంది ఉంటారంటండి. ఇఫ్ టైమ్ సపోర్ట్స్, డెఫినెట్లీ వీ విల్ విజిట్ దట్ ప్లేస్ యాజ్ వెల్ టుడే. ఇట్స్ టైమ్ ఫర్ ద లంచ్ అండి. లెట్స్ గో అండ్ ఫినిష్ అవర్ లంచ్. వన్ థింగ్ జస్ట్ వాంట్ టు హైలైట్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చూసుకున్నారండి అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఐ లవ్ దేర్ హాస్పిటాలిటీ. అనకూడదు కానీ కొంచెం ఏంటంటే అంతుంది. ఎన్ని వెరైటీ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయండి నా ప్లేట్లో. అండ్ వన్ థింగ్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ క్రాబ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎంతైనా గోదావరి అండి. వాళ్ళు చూపించే అభిమానం వేరే లెవెల్ అండి. ఇంకా అన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా ఉన్నాయండి. చెప్పాను కదండి, క్రాబ్ ఫర్ ద ఫస్ట్ టైం తినానని. చాలా బాగుందండి. ఐ లవ్డ్ ఇట్. రైట్ సైడ్ లో వైట్ షర్ట్ వేసుకుని కూర్చున్న అబ్బాయి అండి పెళ్లి కొడుకు. అండ్ హిస్ నేమ్ ఇస్ గోపీనాథ్. ఫ్రెండ్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలకాలం హ్యాపీగా ఉండాలని విష్ చేయండి ఫ్రెండ్స్. మేము రిక్వెస్ట్ చేశామని మమ్మల్ని రొయ్యల చెరువు తీసుకెళ్తున్నారండి. ఈ రొయ్యల చెరువు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 1.5 కిలోమీటర్స్ ఫార్ ఉంటుందండి. ఫుల్గా కుమ్మేసామండి. కొద్దిగా కూడా స్పేస్ లేదు ఇంకా స్టమక్ లో. మేము కుమ్మేసాం అనడానికంటే వాళ్ళు ప్రేమతో వడ్డించి తినిపించారండి. మేము వెళ్ళే ప్లేస్ లో అరౌండ్ 150 acres మొత్తం రొయ్యల చెరువులేనంటండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు రొయ్యల చెరువులు చూడలేదండి. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు సీ. వచ్చేసామండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. యూజువల్గా రొయ్యల చెరువులో అవుట్ సైడర్స్ని అస్సలు అలౌ చేయరంటండి. మేము గోపీని అడిగామని గోపి వాళ్ళ మామయ్య గారిని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని అందరిని ఇక్కడికి తీసుకొచ్చాడండి. కనిపించే ఒక్కొక్క స్క్వేర్ బాక్స్ ఒక్కొక్క ఎకర్ అంటండి. ఒక్క ఎకర్లో 1 lakh నుంచి 1,50,000 రొయ్య పిల్లల్ని వేస్తారంటండి. అండ్ హార్వెస్టింగ్ టైం వచ్చేసి 90 to 120 డేస్ అంటండి. కనిపించే ఈ మోటార్స్ నుంచే రొయ్యలకి ఆక్సిజన్ వెళ్తుంది. అండ్ ఈ మోటార్స్ నైట్ మొత్తం కంటిన్యూస్గా రన్ అవ్వాలండి. అండ్ డే లైట్లో 4 hours కంటిన్యూస్గా రన్ అవ్వాలంటండి. ఎవ్రీ 2 acresకి ఒక మనిషి ఉంటాడండి. ఆయనే రొయ్యలకి టైంకి ఫీడింగ్ వేయడం, తర్వాత మోటార్స్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండడం, తర్వాత వాటర్ ఫిల్టరైజేషన్ చేయడం అతని జాబ్ అండి. మేం రిక్వెస్ట్ చేశామని అంకుల్ నెట్లో ఫీడింగ్ వేసేసి రొయ్యల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడండి. ఆల్మోస్ట్ 2 to 3 అటెంప్ట్స్ చేసినా కానీ దే ఆర్ టూ స్మార్ట్. అస్సలు దొరకలేదండి. అంకుల్ చెప్పినట్టు కిలోకి 30 ప్రాన్స్ వస్తే అది A1 క్వాలిటీ అంటండి. అంటే రైట్ సైజ్ ఉన్నట్టు ఒక్కొక్క ప్రాన్. అండ్ వాటికి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందంటండి మార్కెట్లో. ఫీడింగ్ టైం అయిందని అన్ని మోటార్స్ ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయండి.
ప్రస్తుతం ఈ రొయ్యలు 90 డేస్ అంటండి. ఇప్పుడు కిలోకి 45 to 50 వస్తాయంటండి. ఫైనల్గా ఆల్మోస్ట్ 3 to 4 అటెంప్ట్స్ తర్వాత ఒక్కటి దొరికిందండి. చూడండి లైవ్ ప్రాన్ ఎలా ఉంటుందో. ఇంతకు అంకుల్ పేరు చెప్పడం మర్చిపోయాను కదండి. అంకుల్ పేరు వచ్చేసి సుబ్బారావు గారండి. థ్యాంక్ యూ అంకుల్, మా కోసం ఇంత టైం తీసుకొని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. మీలో ఎంతమంది ఇలా లైవ్గా ప్రాన్ చూసారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేశానని గోపి మన కోసం ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసి ఎస్టర్డే నైట్ మనతో షేర్ చేశాడు. ఫ్రెండ్స్, రొయ్యలు మొత్తం తీసేస్తున్నారంట. కిలోకి అరౌండ్ 35 to 45 వచ్చేలాగా గ్రో అయ్యాయంట. సో మీరే చూడండి ఫ్రెండ్స్, ఎలా అన్ని రొయ్యల్ని తీసేస్తున్నారో చెరువులో నుంచి. థ్యాంక్ యూ గోపి ఫర్ షేరింగ్ దిస్ వీడియో విత్ మీ. ఇలా రొయ్యలు మొత్తం తీసేసిన తర్వాత చెరువు మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా రొయ్య పిల్లల్ని పెంచుతారంటండి. ఇలానే ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా ఎంజాయ్ చేశాను వన్ డే ఇన్ కోనసీమ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ కమెంట్ గైస్. And also share it with your friends and tell them to subscribe our channel, friends. See you in our next video. Bye bye. Happy New Year to everyone. Subscribe the channel.